దీప, జోష్నల్లో సీఈఓగా ఎవరిని చేయాలి అనే విషయం మీద ఇద్దరికీ పోటీ పెడతారు. జోష్న ఓట్లు లెక్కిస్తుంది. చివరి ఓటు దీప అని వస్తే దీప సీఈఓ అయిపోతుంది. ఇది దీప పేరు వస్తే నా పరువు, పదవి రెండూ ఒకేసారి చేజారిపోతాయని జోష్న చాలా కంగారు పడుతూ ఉంటుంది. టెన్షన్ పడుతూనే చివరి ఓటు చూస్తుంది. అందులో జోష్న అని ఉంటుంది. ఇద్దరికి సమానంగా వచ్చాయి. ఇప్పుడేం చేస్తామని శివనారాయణ అడుగుతాడు. దానికి కార్తీక్ ఇద్దరు సీఈఓలు అవుతారు అని అంటాడు. ఇద్దరు ఉండటం కుదరదు అని జోష్న అంటే ఇద్దరు ఉండాలని అందరూ కోరుకుంటున్నారు కాబట్టి ఇద్దరు అవుతారు. కానీ కంపెనీని ఎవరు సమర్థవంతంగా నడపగలరో వాళ్ళే సీఈఓ అవుతారు అని శివనారాయణ అంటాడు. ఇక జోష్న తాతతో అలా ఎలా ఇద్దరిలో ఒకరు చేస్తారు అని అంటే మన దగ్గరలో నష్టాల్లో ఉన్న 2 రెస్టారెంట్లు ఇద్దరికి చెరొకటి ఇస్తాం. ఇందుకు వారం రోజులు గడువు. ఇద్దరిలో ఎవరు కస్టమర్లు రాని రెస్టారెంట్కి కస్టమర్లు తెస్తారో, నష్టాల్లో ఉన్న రెస్టారెంట్ని లాభాల్లోకి తెస్తారో వాళ్ళే సీఈఓ. అంతవరకు ఇద్దరు సీఈఓలుగా ఉంటారు. రోజు ఆఫీస్కి వచ్చి మీ రెస్టారెంట్ని ఎలా డెవలప్ చేసుకుంటారో మీ ఇష్టం అని అంటాడు శివనారాయణ. నాకు ఓకే అని దీప అంటుంది. న్యాయమైన పోటీ అని కార్తీక్ అంటాడు. జోష్న తనకు కూడా ఓకే అని, కాకపోతే నువ్వు పాత సీఈఓ కాబట్టి ఈ 2 వారాలు నువ్వు దీపకు సలహాలు ఇవ్వకూడదు అని అంటుంది. కార్తీక్ సరే అంటాడు. ఇక జోష్న రెండో పాయింట్ అని నువ్వు దీప విడిపోవాలి అని అంటుంది. అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఈ 2 వారాలు బావ, దీప ఒకే ఇంట్లో ఉండకూడదు. మన ఇంట్లో బావ ఉండొచ్చు. దీప తన సొంత తెలివితేటలతో గెలవాలి. అలా గెలవలేను అని దీప చెప్తే బావని దీపకి తోడుగా ఉండనిస్తా. కానీ తనకు చేతకాదని ఒప్పుకోవాలి. నాకు సామర్థ్యం ఉంది, సమర్థత ఉంది. నాతో పోటీ పడే సత్తా దీపకు ఉంటే ఒంటరిగా పోటీలో దిగమనండి. లేదంటే తప్పుకోమని చెప్పు అని అంటుంది. దీప ఒప్పుకుంటున్నా అని జోష్న కండిషన్కి ఒప్పేసుకుంటుంది. దీప ప్రెగ్నెంట్. ఈ టైంలో భర్త అవసరం ఉంటుందని శ్రీధర్ అంటాడు. దీప ఒప్పుకుంది కదా అని జోష్న అంటుంది. శివనారాయణ దీపతో జోష్న కండిషన్ నాకు నచ్చలేదు. నువ్వు ఇచ్చిన మాట వెనక్కి తీసుకుంటే మరో దారి చూసుకుందామని అంటాడు. దశరథ కార్తీక్తో దీపని జోష్న రెచ్చగొడుతుంది. ఆపరా అంటే నిర్ణయం నా చేతిలో నుంచి జారిపోయింది మామయ్య అని కార్తీక్ అంటాడు. నిర్ణయం వెనక్కి తీసుకునేదే లేదు అని దీప అంటుంది. ఇక శ్రీధర్ దీప అని అంటే నేను ఈ పోటీలో గెలుస్తాను మామయ్య గారు అని దీప అంటుంది. అగ్రిమెంట్లో అన్నీ క్లియర్గా రావాలి. బావ, దీప కలిసి ఉండకూడదు అని జోష్న అంటుంది. జోష్న కార్తీక్తో ఈరోజు ఈ క్షణమే నువ్వు మా ఇంటికి వచ్చేయాలి బావా అని అంటుంది. ఇక శ్రీధర్ ఇంటికి వెళ్తే కాంచన భర్తతో సీఈఓ పోస్ట్ ఎవరికి ఇచ్చారు? ఆ పోస్ట్ ఆ జోష్నకి ఇచ్చేస్తే ఆఫీస్లో ఉంటుందని అంటుంది. ఇంతలో జోష్న ఎంట్రీ ఇస్తుంది. జోష్న మాట్లాడుతున్న కాంచన కోపంగా జోష్నని ఇంటి నుంచి వెళ్ళిపోమని అంటుంది. మేనకోడలా, నువ్వు కాసేపు బయట ఉంటే నేను కాంచనతో మాట్లాడతా అని శ్రీధర్ అంటాడు. మామయ్య, నువ్వేం మాట్లాడతావో అది చెప్పాలని నేను వచ్చా అని కార్తీక్ చేయి పట్టుకొని పద బావా అని అంటుంది. కాంచన పెద్దగా అరుస్తూ ఏయ్, నా కొడుకు చేయి వదలవే అని అంటుంది. దెబ్బకి జోష్న చేయి వదిలేస్తుంది. ఎక్కడికి తీసుకెళ్తున్నావే? రే, అది తీసుకెళ్తుంటే నువ్వేం చేస్తున్నావురా అని అంటుంది కార్తీక్ని కాంచన. ఇక 2 వారాలు బావ పూర్తిగా మా ఇంట్లోనే ఉంటాడు. ఈ ఇంటికి రాడు. దీపం మా ఇంటికి రాదు. సో వీళ్ళిద్దరూ ఈ 2 వారాలు కలవరు అని జోష్న చెప్తుంది. ఏయ్, ఏం మాట్లాడుతుందిరా ఇది? మతిపోయిందా దీనికి అని కాంచన అంటుంది. సీఈఓ 10 కోసం తనకి పోటీగా దీపని పెట్టారని జోష్న మొత్తం చెప్తుంది. ఈ పోటీలు మీకు అవసరమా? ఇప్పటికి ఉన్న దరిద్రాలు సరిపోవన్నట్లు ఈ దరిద్రం తగిలించుకొని వచ్చారా అని కాంచన అంటుంది. బావ 2 వారాలు మా ఇంట్లోనే ఉంటాడు. దానికి దీప ఒప్పుకుంది అని జోష్న అంటుంది. నువ్వు అందరి కోసం జీవితాలు త్యాగం చేస్తున్నావురా. ఇప్పుడే మా అన్నయ్యకి కాల్ చేసి ఈ గాడిదని మా ఇంటి మీదకు ఎందుకు వదిలేసావని అడుగుతా. నా కొడుకు కోడల్ని విడదీయడానికి నీకెవరు హక్కు ఇచ్చారు అని అంటుంది జోష్న. నీ కొడుకు కోడలే ఇచ్చారు అని జోష్న అంటుంది. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం.